సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తన గెలుపునకు దోహదపడుతున్నాయన్నారు వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్. తనపై నమ్మకం ఉంచి రెండోసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అటు పసునూరి ఈసారి 5 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలవడం ఖాయమని పరికల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలకు ముందు తన స్వగ్రామమైన బొల్లికుంటలో మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఎన్నికల ప్రచారానికి తన సొంత గ్రామైనటువంటి బొల్లికుంట నుంచి శ్రీకారం చుట్టారు. పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బొల్లికుంట గతంలో ఉప ఎన్నికల్లో ఈ మండలం ఈ ఊరు నుంచే ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ గారు చెప్పండి, గతంలో ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు, మళ్ళీ ఈ రోజు కూడా ప్రచారానికి ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఏ రకంగా ప్రచారం ఉండబోతుంది, మీ ఊర్లో ఏ రకమైనటువంటి స్పందన వచ్చిందంటే చెప్పండి. మా విలేజ్లో ముఖ్యంగా కేసీఆర్ గారు రెండోసారి ఇచ్చినందుకు మా విలేజ్లో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిండ్రు. ఏ పార్టీ కూడా లేకుండా మేము ఈసారి కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ గారు గుర్తించి మళ్ళీ దయాకర్కి ఇచ్చినందుకు, మా విలేజ్ నుండి ఇచ్చినందుకు మేము కంపల్సరీ యునానిమస్గా చేసుకుంటాము, పోటీ లేకుండా గ్రామంలో మొత్తం తీర్మానం చేసుకుంటామని నిజంగా ఈరోజు చెప్పడం జరిగింది. నిన్న మొన్నటి నుండి కూడా మా విలేజ్లకు సంబంధించిన వారందరు పెద్దలను కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని ఏకతాటి మీద తీర్మానం చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసుకుంటే నేను చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఏదేమైనా కానీ నిజంగా ఈరోజు కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులను చూసి మరి ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసించి మరి ఎంతో ఘన స్వాగతం మాకు తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుంది. నామినేషన్ ఎన్ని గంటలకు వేయబోతా ఉన్నారు, ముందు ప్రచారం ఏ రకంగా ఉండబోతుందంటే ఇదే రోజు మరి 11 గంటలకు మా గౌరవ ఎమ్మెల్యేలతోటి గౌరవ మంత్రి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి నాయకత్వంలో ఈరోజు 11 గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుంది. నిన్నటి నుంచే మేము ప్రారంభించడం జరిగింది. ఎక్కడ పోయినా కానీ మంచి బ్రహ్మరథం పెడుతూ అందరూ కూడా మేము నిజంగా పోయినసారి కంటే పోయినసారి 4,60,000 మెజార్టీ వచ్చింది, ఈసారి 5 లక్షల పైనే వస్తుందని కూడా అందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. నిజంగా ముఖ్యంగా మా ఎమ్మెల్యేలు అయితే బాగా ఇంట్రెస్ట్ కూడా తీసుకొని మరి ప్రజలను బాగా ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి, ఏ విధంగా పని చేసుకోవాలి అని కూడా మా ఎమ్మెల్యేలు మరి చేయడం జరుగుతుంది. ఏదేమైనా మా ఎమ్మెల్యేలు, మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మంచి మెజార్టీ వస్తుందని నేను భావిస్తున్నాను. కానీ మొత్తానికి మీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి గత ఉప ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు కావచ్చు ప్రారంభించడం జరిగింది. గతంలో 80,000 మెజార్టీని మీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అత్యధికంగా మీ నియోజకవర్గం నుంచి ఇచ్చారు. ఈసారి ఏ రకంగా ప్లాన్ చేసుకోబోతా ఉన్నారు, ఎంత మెజార్టీ ఇవ్వగలుగుతారు అంటే చెప్తారు. నిజంగా మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా పసునూరి దయాకర్ గారు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి, వారి స్వగ్రామం అయినటువంటి మరి బొల్లికుంట గ్రామం నుంచి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి వాస్తవంగా ఈరోజు నామినేషన్ ఉన్నప్పటికీ కూడా మరి మొదటిసారి బొల్లికుంట నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ స్వగ్రామం నుంచి బాగుంటుందని వాళ్ళ స్వగ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు ఏకదాటి మీదకి వచ్చి మా గ్రామం నుంచే ప్రారంభించండి, మేము యునానిమస్గా డిక్లేర్ చేసుకుంటాం, అన్ని పార్టీలను కలిసి మా గ్రామ పుత్రుడు మా గ్రామ వాసి కాబట్టి మేము చేసుకుంటే బాగుంటుంది అడిగిన కోరిక మేరకు మరి నిన్న వరంగల్ పార్లమెంట్లోని పరకాల నియోజకవర్గంలోని కార్యకర్తలు విస్తాయి సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు బొల్లికుంట నుంచి చేసుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు జరగబోయే ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, చేసినటువంటి పనులు కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, మరి ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలోనే ఎక్కడ జరగలేదు, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేదు. కాబట్టి మన రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అందరూ కూడా ఏ గ్రామంలో వెళ్ళినా అసలు పార్టీ లేదు, పార్టీ ఎందుకు, మాకు కేసీఆరే పార్టీ, కేసీఆరే మా దేవుడు, కేసీఆరే మా ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రిని మీ ఇప్పటి వరకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల కానీ మేము ఎప్పుడు కూడా చూడలేని చెప్పి 70 సంవత్సరాల వృద్ధుడు కూడా ఈరోజు చెప్తున్నాడంటే ఆయన చేసే పనుల వైపు ఆకర్షితులై మరి గ్రామాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకునే అవకాశాలు మా నియోజకవర్గం నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వరికోల గ్రామంలో పోయినసారి ఎలక్షన్లో భాగంగా మరి ఏకగ్రీవంగా తీర్చుకున్న ఆ స్ఫూర్తిని మిగతా గ్రామాలు తీసుకున్నాయంటే నేను అనుకుంటున్నా ఈరోజు మా పరకాల నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ మేము చూపిస్తాం. ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ స్ఫూర్తిని చూస్తూ ఉంటే మరి 1,00,000 ఓట్ల మెజార్టీ దాటే అవకాశాలు ఉన్నాయి. మిగతా గ్రామాలలో కూడా ఎక్కడికి వెళ్ళినా అసలు ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి
నిలబడే అభ్యర్థి కూడా జంకుకుంటా నిలబడతా ఉన్నాడు. నిలబడే అభ్యర్థి కూడా కొంతమంది గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇప్పటికే నిలదీసిండు. అరే ఎందుకు నిలబడ్డావు నువ్వు అంటే, నా ఉనికిని కాపాడుకోవడానికి ఏదో తిరుగుతున్నాం కానీ నేనెక్కడ గెలుస్తా అని చెప్పి ఆయనకైనే కాంగ్రెస్ అభ్యర్థి చెప్పుకుంటా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీ 16 మేము బలపరిచిన అభ్యర్థి మరి ఎంఐఎం తోటి కలుపుకుంటే మన తెలంగాణలో 17 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల కన్నా తెలియకలోడు కాబట్టి మరి దేశానికి పోయినాక ఈ 17 సీట్లు పట్టుకొని 116 చేస్తాడా, 216 చేస్తాడా, ఏదన్నా చేసి దేశంలో మరి ఆ ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటాడా లేకపోతే కూర్చునే అభ్యర్థిని నిర్ణయిస్తాడా అని చెప్పే దిశలో ఈరోజు తెలంగాణ మన ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద ఆధారపడి ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో దేశంలో కూర్చునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మా పసుండి దయాకర్ గారు మరి దేశంలో పోయినసారి 7వ నెంబర్లో ఇప్పటి వరకు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో 7వ స్థానంలో ఉన్నాడు. ఈసారి నేను అనుకుంటున్నా భారతదేశంలోనే నెంబర్ 1 మెజార్టీ పసునూరి దయాకర్ గారికి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మొత్తానికి 1,00,000 ఓట్ల మెజార్టీ ఈ పరకాల నియోజకవర్గం తీసుకొస్తామని చెప్పి ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి చెప్తాం. మరోవైపు గతంలో అంటే ఈసారి ఎక్కువ మంది తమకు మద్దతు తెలుపుతారని చెప్పి అభ్యర్థి పసునూరి దయాకర్ చెప్తాం. తన సొంత గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పి దయాకర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కుమార్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.